ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ దివాళీ అదే దీపావళి వచ్చేసింది. అసలు ఈ ఫెస్టివల్‌ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? భాగవత పురాణం ప్రకారం వరాహ అవతారంలో ఉన్న విష్ణువు అండ్ భూమాతకి నరకాసురుడనే రాక్షసుడు అసుర సమయం వేళ జన్మిస్తాడు. అతడు చేసిన తపస్సుకి మెచ్చి బ్రహ్మ వరం కోరుకోమనగా, నరకాసురుడు ఈ బ్రహ్మాండంలోనే తన తల్లి భూదేవి వల్ల తప్ప ఎవరి వల్ల మరణం రాకూడదని కోరుకుంటాడు. వరం వల్ల నరకాసురుడు విర్రవీగి దేవతలు, మునులు, ఋషులను హింసిస్తాడు. అనేక రాజ్యాలపై దాడి చేసి స్త్రీలను చెరబడతాడు. 16,108 స్త్రీలను అపహరిస్తాడు. నరకాసురుడి బాధను తట్టుకోలేక దేవతలంతా కృష్ణుడిని ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుడ వాహనంపై వచ్చి సత్యభామతో నరకాసురుడిని వధించేలా చేశాడు. తన తల్లి భూమాత మరో అవతారమైన సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణిస్తాడు. నరకాసురుడు చనిపోయిన రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య అవడంతో ఆ రోజున మనం చీకటిని తరిమివేసి ప్రకాశవంతమైన దీపాలను వెలిగించే దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే రామాయణం ప్రకారం త్రేతాయుగంలో అదే రోజు రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తాడు. రావణాసురుడిని చంపడంతో ఈ ఫెస్టివల్‌ని జరుపుకుంటామని కొంతమంది నమ్ముతారు. ఏదైతేనేం చెడుపైన మంచి గెలవడాన్ని పండుగలా జరుపుకుంటున్నాం.